నాడు ఆమె కేవలం నటనతోనే కాకుండా గ్లామర్తోనూ తెలుగు సినీ పరిశ్రమలో రాణించింది. నిజానికి యవ్వనంలో ఉన్నప్పుడు గ్లామర్ పాత్రలనే కాక నటనకి ఆస్కారం ఉన్న పాత్రలను కూడా చేస్తే వయసు మళ్లిన తర్వాత కూడా సపోర్టింగ్ రోల్స్ వెతుక్కుంటూ వస్తాయి. దానికి భానుప్రియ నుంచి నదియా వరకు ఒక ఉదాహరణ. కానీ దర్శక నిర్మాత తప్పో లేక నిర్మాత స్వయంకృత అపరాధమో తెలియదు, కానీ ఆమె హీరోయిన్ గా ఉన్నప్పుడు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైంది. దాంతో ఆమె పేరుతో ఒక నటి ఉందని కూడా మనవారు మర్చిపోయారు. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని ఎంతగానో ఆసక్తి చూపిస్తోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, సురభి. ఆమె పూర్తి పేరు సురభి జవేరి వ్యాస్. ఆమె మలయాళంలో మోహన్ లాల్ వంటి సూపర్ స్టార్ సరసనే కాదు, పలు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. ఆమె ప్రస్తుతం తన మాతృభాష అయిన గుజరాతీలో నాటకాలు, హిందీ టీవీ సీరియల్స్ చేస్తుంది. తెలుగులో ఈమె ఎడిటర్ మోహన్ నిర్మించిన పల్నాటి పౌరుషం, అల్లరోడు, మణిమణి సినిమాల్లో నటించింది. 1993లో మలయాళంలో మోహన్ లాల్ నటించిన చెన్కోల్ సినిమాలో ఇందు పాత్ర ద్వారా మెప్పించింది. బంగారు మొగుళ్లో సుమన్ సరసన, ఎం ధర్మరాజు, ఎంఏలో మోహన్ బాబు, న్యాయ రక్షణలో శ్రీకాంత్, పల్నాటి పౌరుషంలో సంజయ్ భార్గవ్, కొండపల్లి రత్తయ్యలో హరీష్, K2 డూప్లికేట్ లో రాజేంద్ర ప్రసాద్ తో పాటు డియర్ బ్రదర్ సినిమాలో కృష్ణ సరసన ఐటెం సాంగ్ కూడా చేసింది. కన్నడలో రాఘవేంద్ర రాజ్ కుమార్, విష్ణువర్ధన్ సరసన కూడా నటించారు. ఇక ఆ తర్వాత హీరోయిన్ గా ఆమె ఫెడౌట్ అయిపోవడంతో గుజరాతీ నటుడు, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ధర్మేష్ వ్యాస్ ని పెళ్లి చేసుకుంది. కానీ చాలా ఏళ్ల తర్వాత ఆమె ఒక సీరియల్లో తలుక్కుమనటంతో సురభి గురించి కాస్తైనా తెలుసుకునే ఛాన్స్ దొరికింది. కలర్స్ ఛానల్లో ప్రసారమైన ముక్తిబంధన్ సీరియల్లో ఒకరోజు సడన్ గా ప్రత్యక్షమైంది సురభి. నిజానికి మొదట్లో ఆమెను ఎవరూ గుర్తుపట్టలేదు. బాగా లావైపోయింది. రూపం గుర్తుపట్టలేనట్టుగా తయారైంది. ఆమె సురభియేనా కాదా అన్నంతగా మారిపోయింది. అయితే మనిషి మారిందేమో కానీ టాలెంట్ లో మాత్రం మార్పు లేదు. చారులత విరానిగా ఆ సీరియల్లో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. తెలుగు తెరకు దూరమైంది, కానీ గుజరాతీ, మరాఠీ నాటకాల్లో రాణిస్తున్నారు. ఓ పక్క సీరియల్స్, మరో పక్క నాటకాలతో తిరిగి బిజీగా అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. కానీ తెలుగు సినిమాల వైపు గాని, సీరియల్ వైపు గాని మళ్లీ వచ్చే ప్రయత్నాలు మాత్రం చేయటం లేదు సురభి. ఇక్కడికి రావటం ఆమెకిష్టం లేదా, రాకూడదని అనుకుంటుందా, లేక ఎవరైనా పిలిస్తే వద్దామని ఎదురు చూస్తోందా? సీనియర్ నటీమణులకు పిలిచి పెద్దపీట వేసే మన దర్శక నిర్మాతలు సురభిని కూడా పిలుస్తారేమో చూద్దాం.